హలో! మనం సర్క్యూట్ టెస్టింగ్ ప్రపంచాన్ని పరిశోధించే ఈ సెషన్‌కు స్వాగతం. మనము వివిధ గేట్స్‌తో వాటి వేగాల వెంబడి ఉంచినప్పుడు అవి ఏ విధంగా పనిచేస్తాయి అని పరీక్షిస్తూ నిర్మించబడిన ఎక్స్ఆర్ గేట్ యొక్క సమర్థతను కనుక్కుంటాం. కానీ అంతేకాదు, మనం సిరీస్ క్లిప్పర్ సర్క్యూట్ మరియు షంట్ క్లిప్పర్ సర్క్యూట్‌ను కూడా టెస్టింగ్ చేస్తాం. లక్ష్యాలు. ఈ సెషన్ చివరికి మీరు ఈ పనులు చేయగలరు. సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్‌తో ఐసీ 7404, 7408 మరియు 7432 ఉపయోగించి నిర్మించబడిన ఎక్సార్ గేట్‌ను పరీక్షించడం. సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి నిర్మించబడిన సిరీస్ క్లిప్పర్ సర్క్యూట్‌ను పరీక్షించడం. సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి నిర్మించబడిన షంట్ క్లిప్పర్ సర్క్యూట్ పరీక్షించడం. ఎక్స్‌క్లూజివ్ ఆర్ గేట్ పరిచయం. ఒక ఎక్స్‌క్లూజివ్ ఆర్ గేట్‌కు 2 ఇన్పుట్స్ మరియు 1 అవుట్పుట్ ఉంటాయి. ఇన్పుట్స్‌లో ఏదైనా ఒకటి హైగా ఉంటే ఎక్సార్ గేట్ యొక్క అవుట్పుట్ కూడా హైగా ఉంటుంది. 2 ఇన్పుట్స్ ఒకే విధంగా ఉన్నప్పుడు ఎక్సార్ గేట్ యొక్క అవుట్పుట్ లోగా ఉంటుంది. ఇన్పుట్స్ A మరియు Bలను నాట్ గేట్ 1 మరియు 2 యొక్క ఇన్పుట్‌కు కనెక్ట్ చేయండి మరియు దాన్ని AND గేట్ 1 మరియు 2 యొక్క ఇన్పుట్స్‌లో ఒకదానికి కనెక్ట్ చేయండి. నాట్ గేట్స్ యొక్క అవుట్పుట్ AND గేట్స్ యొక్క ఇన్పుట్‌కు కనెక్ట్ చేయబడుతుంది. AND గేట్స్ యొక్క అవుట్పుట్ OR గేట్ యొక్క ఇన్పుట్స్‌కు కనెక్ట్ చేయబడుతుంది. OR గేట్ యొక్క అవుట్పుట్ XOR గేట్‌గా పనిచేస్తుంది. సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి XOR గేట్ నిర్మాణాన్ని చూద్దాం. పీసీలో ప్రీ ఇన్‌స్టాల్ చేయబడిన సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయండి. దీనికోసం మీకు ఈ ఉపకరణాలు అవసరమవుతాయి. పర్సనల్ కంప్యూటర్, పర్సనల్ కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేయబడిన సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్. సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఎక్సార్ గేట్ నిర్మాణాన్ని చూద్దాం. పీసీలో ప్రీ ఇన్‌స్టాల్ చేయబడిన సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు టెస్టింగ్ కొరకు ఇదివరకే తయారు చేయబడిన సర్క్యూట్‌ను ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇన్పుట్స్‌కు పల్స్ ఇవ్వండి. ఉదాహరణకు, పవర్ సప్లై 5 వోల్ట్స్, 5 నానోసెకండ్స్‌గా రైజ్ టైమ్ మరియు ఫుల్ టైమ్, టైమ్ పీరియడ్ టైమ్ ఆన్‌కు రెట్టింపుండాలి. ఇవ్వబడిన టెర్మినల్‌లో ఇది +5 వోల్ట్స్ మరియు 0 వోల్ట్స్ మధ్య వోల్టేజ్ సోర్స్ మారుతూ ఉంటుంది. ప్రోగ్రామ్‌ను రన్ చేసే ముందు సర్క్యూట్ యొక్క అనాలిసిస్‌ను కాన్ఫిగర్ చేయండి. కాలక్రమేణా సర్క్యూట్ ఎలా ప్రవర్తిస్తుంది అనేది అర్థం చేసుకొనుటకు డిజిటల్ సర్క్యూట్స్ కొరకు ట్రాన్సియంట్ అనాలిసిస్ ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా లాజిక్ స్టేట్స్ మధ్య ట్రాన్సిషన్ సమయంలో. లాజిక్ 0 మరియు లాజిక్ 1 వంటి లాజిక్ స్టేట్. ఎప్పుడూ స్టాప్ టైమ్‌ను టైమ్ పీరియడ్ కంటే రెట్టింపుండేలా చూసుకోండి. మెరుగైన రెఫరెన్స్ కొరకు ఇన్పుట్స్‌ను లేబుల్ చేయండి. ఇన్పుట్ A మరియు ఇన్పుట్ B అని లేబుల్ చేయండి. ఇప్పుడు సర్క్యూట్‌ని రన్ చేద్దాం. మెనూ బార్‌కు వెళ్ళండి మరియు రన్ బటన్‌ను కనుగొనండి లేదా కీబోర్డ్ షార్ట్‌కట్ Alt+R ఉపయోగించండి. టైల్ విండోస్ ఉపయోగించి స్కీమాటిక్ మరియు అవుట్పుట్ విండో యొక్క ట్యాబ్స్‌ను అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ప్రోబ్ ఉపయోగించి ఇన్పుట్ A వద్ద వోల్టేజ్ సోర్స్‌ను టెస్ట్ చేయండి. ప్రోబ్ పొందడం కోసం కర్సర్‌ను లైన్ వద్ద ఉంచండి. ఇన్పుట్ A ప్లాట్ అవుతుంది. తర్వాతి ఇన్పుట్ యొక్క ప్లాట్‌ను చూడటానికి ప్లాట్ అయిన ప్లేన్‌ను ప్రస్తుత ప్లాట్ కింద చేర్చండి. ఇన్పుట్ గ్రాఫ్‌ను ప్లాట్ చేయడానికి కర్సర్‌ను ఇన్పుట్ B వైపుకు కదిలించండి. అవుట్పుట్ యొక్క ప్లాట్‌ను చూడటానికి ప్లాట్ అయిన ప్లేన్‌ను ప్రస్తుతం ప్లాట్ కింద చేర్చండి. ఇప్పుడు మనం ఎక్సార్ గేట్ ఫలితాన్ని చూడటానికి కర్సర్‌ను అవుట్పుట్ టెర్మినల్ వైపుకు కదిలిద్దాం. OR గేట్ యొక్క అవుట్పుట్ ప్లాట్ అవుతుంది. ట్రూత్ టేబుల్ ఉపయోగించి గ్రాఫ్‌ను ధృవీకరించండి. 4 కాంబినేషన్స్ కొరకు ట్రూత్ టేబుల్‌ను ధృవీకరించండి. ఇన్పుట్స్‌లో ఏదైనా ఒకటి హైగా ఉంటే అవుట్ కూడా హైగా ఉంటుంది. 2 ఇన్పుట్స్ హై లేదా లోగా ఉంటే అవుట్పుట్ లోగా ఉంటుంది. క్లిప్పర్స్ పనితీరు. సర్క్యూట్ కాన్ఫిగరేషన్. సిరీస్ పాజిటివ్ క్లిప్పర్లో ఒక డయోడ్,
ఇన్పుట్ సిగ్నల్ సోర్స్ మరియు ఒక లోడ్ రెసిస్టర్తో సిరీస్లో కనెక్ట్ చేయబడుతుంది. డయోడ్ యొక్క యానోడ్ ఇన్పుట్ సిగ్నల్ సోర్స్కు కనెక్ట్ చేయబడుతుంది. ఆపరేషన్: ఇన్పుట్ వోల్టేజ్ డయోడ్ యొక్క ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ను అధిగమిస్తే డయోడ్ కండక్ట్ అవుతుంది మరియు సిగ్నల్ను ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్కు ప్రభావవంతంగా షార్టింగ్ చేస్తుంది. అవుట్పుట్ వేవ్ ఫార్మ్: అవుట్పుట్ వేవ్ ఫార్మ్ 0.7 వోల్ట్స్కు పరిమితమైన పాజిటివ్ పిక్స్ కలిగి ఉంటుంది. వేవ్ ఫార్మ్ యొక్క క్లిప్డ్ పోర్షన్ ఈ వోల్టేజ్ లెవెల్ వద్ద ఫ్లాట్గా కనిపిస్తుంది. సిరీస్ నెగటివ్ క్లిప్పర్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్: సిరీస్ నెగటివ్ క్లిప్పర్లో ఒక డయోడ్ ఇన్పుట్ సిగ్నల్ సోర్స్ మరియు ఒక లోడ్ రెసిస్టర్తో సిరీస్లో కనెక్ట్ చేయబడుతుంది, కానీ పాజిటివ్ క్లిప్పర్తో పోలిస్తే డయోడ్ వ్యతిరేక దిశలో ఓరియంట్ చేయబడి ఉంటుంది. ఆపరేషన్: ఇన్పుట్ వోల్టేజ్ డయోడ్ యొక్క రివర్స్ బయాస్ బ్రేక్డౌన్ వోల్టేజ్ను అధిగమిస్తే డయోడ్ రివర్స్ బయాస్లో కండక్ట్ అవుతుంది. ఈ పరిధికి మించిన ఇన్పుట్ సిగ్నల్ యొక్క ఏదైనా భాగం క్లిప్ చేయబడుతుంది. అవుట్పుట్ వేవ్ ఫార్మ్: అవుట్పుట్ వేవ్ ఫార్మ్ రివర్స్ బ్రేక్డౌన్ వోల్టేజ్కు పరిమితమైన నెగటివ్ పిక్స్ కలిగి ఉంటుంది. వేవ్ ఫార్మ్ యొక్క క్లిప్డ్ పోర్షన్ ఈ వోల్టేజ్ లెవెల్ వద్ద ఫ్లాట్గా కనిపిస్తుంది. పాజిటివ్ క్లిప్పర్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్: ఒక షంట్ పాజిటివ్ క్లిప్పర్లో ఒక డయోడ్ లోడ్ రెసిస్టర్తో ప్యారలల్గా మరియు సిగ్నల్ సోర్స్ పొలారిటీకి వ్యతిరేకంగా కనెక్ట్ చేయబడుతుంది. ఆపరేషన్: ఇన్పుట్ వోల్టేజ్ డయోడ్ యొక్క ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ను అధిగమిస్తే డయోడ్ కండక్ట్ అయ్యి సిగ్నల్ యొక్క అధిక భాగాన్ని గ్రౌండ్కు షంటింగ్ చేస్తుంది. అవుట్పుట్ వేవ్ ఫార్మ్: అవుట్పుట్ వేవ్ ఫార్మ్ యొక్క పాజిటివ్ పిక్స్ డయోడ్ యొక్క ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్కు పరిమితమై ఉంటుంది. వేవ్ ఫార్మ్ యొక్క క్లిప్డ్ భాగం ఈ వోల్టేజ్ లెవెల్ వద్ద ఫ్లాట్గా కనిపిస్తుంది. షంట్ నెగటివ్ క్లిప్పర్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్: ఒక షంట్ నెగటివ్ క్లిప్పర్లో ఒక డయోడ్ లోడ్ రెసిస్టర్తో ప్యారలల్గా మరియు సిగ్నల్ సోర్స్ పొలారిటీ దిశలో కనెక్ట్ చేయబడుతుంది. ఆపరేషన్: ఇన్పుట్ వోల్టేజ్ డయోడ్ యొక్క రివర్స్ బయాస్ బ్రేక్డౌన్ వోల్టేజ్ను అధిగమిస్తే డయోడ్ రివర్స్ బయాస్లో కండక్ట్ అయి సిగ్నల్ టు గ్రౌండ్ యొక్క అధిక భాగాన్ని గ్రౌండ్కు షంటింగ్ చేస్తుంది. అవుట్పుట్ వేవ్ ఫార్మ్: అవుట్పుట్ వేవ్ ఫార్మ్ యొక్క నెగటివ్ పిక్స్ డయోడ్ యొక్క రివర్స్ బ్రేక్డౌన్ బయాస్ వోల్టేజ్కు పరిమితం అయి ఉంటుంది. వేవ్ ఫార్మ్ యొక్క క్లిప్డ్ భాగం ఈ వోల్టేజ్ లెవెల్ వద్ద ఫ్లాట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం డిజైన్ చేసిన సిరీస్ పాజిటివ్ క్లిప్పర్ సర్క్యూట్ను టెస్ట్ చేద్దాం. ముందుగా మనం సిమ్యులేషన్ సమయాన్ని సెట్ చేయాలి. దానికోసం కాన్ఫిగర్ అనాలిసిస్ ఐకాన్పై క్లిక్ చేయండి లేదా కీబోర్డ్ షార్ట్కట్గా A ప్రెస్ చేయండి. డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. దానిలో ట్రాన్సియంట్ సెలెక్ట్ చేయండి మరియు స్టాప్ టైం టైప్ చేయండి. ఇక్కడ మనం 3 సైకిల్స్ చూడటానికి స్టాప్ టైంను 3 మిల్లీసెకండ్స్గా సెట్ చేశాం. ఇప్పుడు సిమ్యులేషన్ రన్ చేయడానికి రన్ బటన్పై క్లిక్ చేయండి లేదా కీబోర్డ్ షార్ట్కట్గా Alt+Rను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇన్పుట్ మరియు అవుట్పుట్ వేవ్ ఫార్మ్ను ప్లాట్ చేయగలం. ఇన్పుట్ వోల్టేజ్ వేవ్ ఫార్మ్ యొక్క ప్లాటింగ్ కొరకు ప్రోబ్ను ఇన్పుట్ వోల్టేజ్ను కనెక్ట్ చేసే వైర్పై ఉంచండి. ఇన్పుట్ వేవ్ ఫార్మ్ గ్రాఫ్ ప్లాట్ అవుతుంది. ఇప్పుడు మనం అవుట్పుట్ వేవ్ ఫార్మ్ను వేరొక ప్లాట్ ప్లేన్పై ప్లాట్ చేయగలం. మౌస్పై రైట్ క్లిక్ చేయండి మరియు దిగువన ఒక ప్లాట్ ప్లేన్ను చేర్చును ఆప్షన్గా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ వేవ్ ఫార్మ్ను ప్లాట్ చేయుటకు చూపించిన విధంగా డయోడ్గా రెసిస్టర్ను కనెక్ట్ చేసే వైర్పై క్లిక్ చేయండి. అవుట్పుట్ వేవ్ ఫార్మ్ ప్లాట్ అవుతుంది. ఇప్పుడు సిరీస్ పాజిటివ్ క్లిప్పర్ యొక్క ఇన్పుట్ మరియు అవుట్పుట్ వేవ్ ఫార్మ్ను ప్లాట్ చేద్దాం. ఇన్పుట్ వోల్టేజ్ వేవ్ ఫార్మ్ను ప్లాట్ చేయడానికి ప్రోబ్ను ఇన్పుట్ వోల్టేజ్కు కనెక్ట్ చేసే వైర్పై ఉంచండి. ఇప్పుడు అవుట్పుట్ వేవ్ ఫార్మ్ను ప్లాట్ చేయుటకు దిగువన ఒక ప్లాట్ ప్లేన్ను చేర్చండి. చూపించిన విధంగా డయోడ్గా రెసిస్టర్ను కనెక్ట్ చేసే వైర్పై క్లిక్ చేయండి. ఇప్పుడు పాజిటివ్ షంట్ క్లిప్పర్ కొరకు ఇన్పుట్ మరియు అవుట్పుట్ వేవ్ ఫార్మ్ను ప్లాట్ చేద్దాం. ఇన్పుట్ వోల్టేజ్ వేవ్ ఫార్మ్స్ యొక్క ప్లాటింగ్ కొరకు ఇన్పుట్ వోల్టేజ్ను కనెక్ట్ చేసే వైర్పై కర్సర్ను ఉంచండి. అవుట్పుట్ వేవ్ ఫార్మ్ను యాడ్ చేయడానికి యాడ్ అ ప్లాట్ బిలోను సెలెక్ట్ చేయండి. చూపించిన విధంగా డయోడ్గా రెసిస్టర్ను కనెక్ట్ చేసే వైర్పై క్లిక్ చేయండి. పాజిటివ్ షంట్ క్లిప్పర్ యొక్క ఇన్పుట్ మరియు అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ ప్లాట్ అవుతాయి. ఇప్పుడు నెగటివ్ షంట్ క్లిప్పర్ కొరకు ఇన్పుట్ మరియు అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ను ప్లాట్ చేద్దాం. ఇన్పుట్ వోల్టేజ్ వేవ్ ఫార్మ్ యొక్క ప్లాటింగ్ కొరకు ఇన్పుట్ వోల్టేజ్ను కనెక్ట్ చేసే వైర్పై కర్సర్ను ఉంచండి.
ఇప్పుడు అవుట్పుట్ వేవ్ ఫామ్ను ప్లాట్ చేయడానికి యాడ్ అ ప్లాట్ ప్లేన్ బిలోను సెలెక్ట్ చేయండి. చూపించిన విధంగా డయోడ్గా రెసిస్టర్ను కనెక్ట్ చేసే వైర్పై క్లిక్ చేయండి. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్లో మనం ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాం. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్తో ఐసీ 7404, 7408 మరియు 7432 ఉపయోగించి నిర్మించబడిన XOR గేట్ను టెస్టింగ్ చేయడం, సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి నిర్మించబడిన సిరీస్ క్లిప్పర్ సర్క్యూట్ను టెస్టింగ్ చేయడం, సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి నిర్మించబడిన షంట్ క్లిప్పర్ సర్క్యూట్ను టెస్టింగ్ చేయడం. వీక్షించినందుకు ధన్యవాదములు. తదుపరి సెషన్లో మళ్ళీ కలుద్దాం.